హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్ట్రిషన్. ఇవాళ నేను మరో టాపిక్తో మేము ముందుకు వస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోని. ఇవాళ ఒక ప్రెగ్నెంట్ మదరు వచ్చారు ఈరోజు. వచ్చి, సార్ బేబీ హార్ట్ బీట్ ఎంత ఉంది అని అడిగారు. మామూలుగా నేను ఫస్ట్ టైం వింటున్నాను అనమాట ఈ విధంగా. ఎందుకమ్మా హార్ట్ బీట్తో ఏం పని నీకు అని అడిగితే, సార్ పలానా హార్ట్ బీట్ ఇంతకన్నా ఎక్కువ ఉంటే బేబీ అని, ఫీమేల్ అని కనుక్కోవచ్చు సార్ అంటే. నాకేందో కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. అంటే మనం ఎన్నో డెలివరీస్ చేస్తుంటాను కదా, అట్లా జెండర్ బట్టి ఏమైనా హార్ట్ రేట్ అయితే ఉండదు. ఏ బేబీ అన్నా, అమ్మాయి అన్నా, అబ్బాయి అన్నా హార్ట్ రేట్ అనేది మామూలుగా రేంజ్ 120 నుంచి 160 వరకు ఉంటుంది. ఇంతకుముందు వీడియోస్ చెప్పినట్టు మనకు ఈ నార్మల్ రేంజ్ 120 to 160 అనేది నార్మల్ రేంజ్. 120 కన్నా తగ్గితే అది బ్రాడీకార్డియా అంటారు, 160 కన్నా పెరిగితే అది టెక్కికార్డియా అంటారు. ఫీటల్ బ్రాడీకార్డియా, ఫీటల్ ట్రెక్కికార్డియా అంటారు. సో ఇలాంటి హార్ట్ బీట్ వల్ల మనం బేబీ కడుపులో పెరిగేది మేల్ చైల్డా, ఫీమేల్ చైల్డా అని చెప్పలేము. అందుకని రెగ్యులర్గా పేషెంట్లు బయట పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటారు, కొన్ని నేను వింటుంటాను అనమాట. సో అలాంటివి ఎంతవరకు నిజమో అబద్ధమో మీతో ఈరోజు షేర్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నాను. కొన్ని వాళ్ళ ఉన్న టాబూస్ గురించి చెప్తాను. ఒక్కొక్కటి వచ్చి వెయిట్, మదర్ వెయిట్ కానీ ఎక్కువ పెరిగేస్తుందంటే ఒక సెక్స్ అని, ఒక బరువు అంత పెరగలేదంటే ఇంకో సెక్స్ అని, అది కామన్గా మాట్లాడుకుంటుంటారు బయట. అది మదర్ వెయిట్ బట్టి సెక్స్ అనేది మనం డిసైడ్ చేయము. ఇద్దరు మేల్ కానీ ఫిమేల్ కానీ వెయిట్ అనేది వెయిట్తో ఎట్లాంటి రిలేషన్ ఉండదు. ఇంకా అబ్డామినల్ షేప్ అంటారు అనమాట. అబ్డామినల్ షేప్, బిడ్డ కిందకు ముందే దిగేసి ఉంటే ఒక సెక్స్ అని, ముందే పైన ఉంటే ఒక సెక్స్ అని అంటారు. అది కూడా కరెక్ట్ కాదు. మామూలుగా మొదటి కానుపాలకి 9th మంత్లో బిడ్డ కిందకి జారుతుంది, అది కామన్. రెండో కానుపాలకి అనేది ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ బేబీ కిందకి జారుతుంది, ఇది మోస్ట్ కామన్ అనమాట. అంటే మీరు కొంచెం గమనిస్తే మొదటి కానుపాలకి బిడ్డ అనేది ఫస్ట్ 9 నెలలు పెట్టడానికి ఇక్కడ ఉంది అనుకోండి, నెలలు గడిచే కొద్దీ కొద్దిగా దిగుతా వస్తాను అనమాట, అది కామన్. అదే రెండో కానుపాలకు చూస్తే మనం గమనిస్తే 9th మంత్ పెట్టి పెయిన్స్ వచ్చేంత వరకు కూడా పైన బిడ్డ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఏముంది, ఎట్ టైమ్ ఆఫ్ డెలివరీ బిడ్డ కిందకి జారుతుంది అనమాట. అది మొదటి కానుపాలకి, రెండో కానుపాలకి. అంతేగాని అది మేలా ఫీమేలా, మేల్కి అయితే ఒక షేప్ ఆఫ్ అబ్డామిన్, ఫీమేల్ బేబీకి అయితే ఒక షేప్ ఆఫ్ అబ్డామిన్ అనేది అసలుకి ఉండదు. ఇంకా కొంతమంది చైనీస్ క్యాలెండర్ ప్రకారం భార్య భర్తలు ఉండడం కానీ, అలాంటి టైంలో ఉంటే మగపిల్లడు పుడతారు, ఫీమేల్స్ పుడతారని, అసలుకి ఎలాంటివి ఏం లేదు. ఇంకా మదర్ స్కిన్ గురించి కూడా చెప్తుంటారు. మదర్ స్కిన్ మంచి గ్లోగా ఉందంటే ఒక ఫీమేల్ చైల్డ్ అన్నట్టు. లేకపోతే మదర్ చైల్డ్ డార్క్గా ఉండి, లేకపోతే డల్గా ఉండి, హెయిర్ కానీ ఎక్కువ ఉందనుకోండి, మేల్ చైల్డ్ అనడం కానీ, ఇది కూడా ఒక రకమైన టాబు అనమాట. మామూలుగా ప్రజలు ఇలా అనుకుంటుంటారు. ఇంకోటి వామిటింగ్స్ ఎక్కువ వస్తే ఒక బేబీ, వామిటింగ్స్ తక్కువ ఉంటే ఇంకో బేబీ అని అనుకుంటారు. అలాంటి వామిటింగ్స్కి కానీ బేబీ సెక్స్ పుట్టబోయే బాగా ఆడ అనేది అసలుకి చెప్పలేము. ఇంకా కొంతమంది ఇంకా టైమ్ ఆఫ్ సెక్స్ అంటే ఈ టైంలో పలానా రోజులో, పలానా నెలలో, పలానా డేట్ తారీఖులో ఉంటే మగపిల్లడు పుడతాడు, ఇంకో పలానా తారీఖులో పుడితే ఆడపిల్ల పుట్టడం అని ఇంకా అనుకుంటూ ఉంటారు. సో బిడ్డ మనము పలానా తారీఖులో పుట్టేది అలాంటి రిలేషన్ అయితే అస్సలకి లేదు. ఇంకా తల్లి తినే ఫుడ్ హ్యాబిట్స్ బట్టి కూడా చెప్తుంటారు అనమాట. తల్లికి ఎక్కువ తినాలనిపిస్తే ఒక సెక్స్ బేబీ అంటే ఒక మగ బిడ్డ పుట్టడం, లేకపోతే ఆడపిల్ల పుట్టడం, తక్కువ తినాలనిపిస్తే ఇంకో సెక్స్ బేబీ పుట్టడం అని ఉంటుంది. సో అలాంటిది ఏం లేదు. చాలా వరకు తల్లికి ప్రెగ్నెంట్ లేడీకి ఆకలి అనేది ఉండదు. ఫస్ట్ 5 monthsకి అలా ఆకలి ఎప్పుడు అది ఎవరికైనా తక్కువ ఉంటుంది. కొంతమందికి అయితే బాగా ఆకలి వేయడం అన్నీ జరుగుతుంటుంది. ఈ ఆకలికి కానీ పెట్టబోయే బిడ్డ సెక్స్కి కానీ అస్సలకి రిలేషన్ లేదు. ఇంకా కొద్దిగా విలేజ్ వాతావరణం ఉన్న వాళ్ళకి ఇంకా నాటు మందు తినిపిస్తుంటారు అనమాట.
సార్ నేను నాటుమందు తిన్నాను, నాకు మగపిల్లడి కోసం నాటుమందు తిన్నాను అని చెప్పి వస్తుంటారు. సో నాటుమందు తిన్నా కానీ మనకు సెక్స్ అనేది, బేబీ సెక్స్ అనేది అది మగ ఆడ అనేది మనం చెప్పలేము. మరి ఇంకొంచెం మంది స్కాన్ ఫొటోస్ చూపించి సార్ దీంట్లో మగపిల్లడు ఎక్కడన్నా చూడొచ్చా సార్ అని అంటారు. సో స్కాన్ ఫోటోలు ఎప్పుడు డాక్టర్లు అది మగపిల్లోడా ఆడపిల్లోడా అని అసలుకి ఇవ్వరు. ఆ స్కాన్లో వాళ్ళు చూపించే ఫొటోస్ ఏమున్నాయంటే బేబీ హార్ట్ గురించి కానీ, ఆ ఛాంబర్స్ గురించి కానీ, బేబీ బ్లడ్ సప్లై గురించి కానీ, లేకపోతే ఫీమర్ లెంత్ ఈ తొడ ఎముక గురించి కానీ, బేబీ హెడ్ గురించి కానీ, బేబీ ఇక్కడ ఫేషియల్ స్ట్రక్చర్స్ గురించి కానీ ఫొటోస్ పెడతారు. అంతేగాని అది మగబిడ్డ ఆడబిడ్డ అనేది అసలుకి చేయరు. అసలుకి PCPNDT అనే చట్టం అనేది మన దేశంలో ఉంది. ఆ చట్టం ప్రకారం అసలుకి అది పుట్టబోయే బిడ్డ మగబిడ్డ ఆడబిడ్డ అనేది చెప్పడం చాలా తప్పు. అది ఎవరు అడిగిన వాళ్ళకి చెప్పిన వాళ్ళకి శిక్ష అనేది పడుతుంది. సో PCPND యాక్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఏంటంటే ఇప్పుడు మనకు ఫీమేల్ మేల్ సెక్స్ రేషియో చూస్తే ప్రతి 1000 మంది మగపిల్లలకి 960 940 మధ్య ఫీమేల్స్ ఉన్నారు. సో గవర్నమెంట్ అనేది ఈక్వలైజ్ చేయాలని చూస్తుంది. సో PCPND చట్టం చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఈ విధంగా సెక్స్ డిటర్మినేట్ చేయడం స్కాన్ ద్వారా అనేది చాలా తప్పు. ఇంకా ఫైనల్గా బేబీ సెక్స్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది? బేబీ సెక్స్ అనేది మగవారికి XY క్రోమోజోమ్స్ అంటూ ఉంటాయి, ఆడవారికి XX క్రోమోజోమ్స్ రెండు ఉంటాయి. సో X క్రోమోజోమ్ అనేది X క్రోమోజోమ్ కలిగిన స్పర్మ్ X క్రోమోజోమ్ కలిగిన ఓవం కానీ ఫెర్టిలైజ్ చేస్తే X అయితే అది ఫీమేల్ చైల్డ్గా డెవలప్ అవుతుంది. అదే Y క్రోమోజోమ్ అనేది అనే స్పర్ము X క్రోమోజోమ్ ఉన్న అండాన్ని అంటే ఓవంని ఫెర్టిలైజ్ చేస్తే మేల్ అవుతుంది. అంతేగాని ఈ రెండు తప్ప ఇంకా నేను చెప్పిన ఏమి ఇంతకుముందు ప్రజలు అనుకున్నట్టు ఫెటల్ హార్ట్ రేట్ ప్రకారం కానీ, మదర్ వెయిట్ గెయిన్ ప్రకారం కానీ, మదర్ స్కిన్ టోన్ ప్రకారంగా కానీ, వామిటింగ్స్ ప్రకారంగా కానీ, ఇలా ఇందాక నేను డిస్కస్ చేసిన ప్రకారం అయితే అసలుకి మేల్ ఫీమేల్ అని కనుక్కోవడం అయితే కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు చెప్పిన వీడియో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంక మరిన్ని వీడియో కోసం ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమన్నా డౌట్స్ కావాలన్నా కానీ నాకు కింద మెసేజ్ చేయండి. నేను చాలా వరకు మీకు డౌట్స్ నేను మెసేజ్ రూపంలోనే మీకు రిప్లై ఇస్తున్నాను. మీ డౌట్స్ ఏమన్నా ఉన్నా నాకు మెసేజ్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. మీకు కావాల్సిన వీడియోస్ కూడా నేను మీకు నెక్స్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.